ఆంజనేయ స్వామి శోభయాత్ర ఎప్పుడు జరగని విధంగా జరుగుతుంది. ఇదే విధంగా ఎప్పుడు కంటిన్యూగా జరుగుతుందని కోరుకుంటాను. జై శ్రీరామ్. ఈరోజు హనుమాన్ శోభాయాత్ర మదనపల్లిలో హిందూ బంధువులందరూ కూడా అత్యంత వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తూ పండగ వాతావరణంలో మదనపల్లి అంతా రంగురంగుల శ్రీరామనవమి సందర్భం తెలియజేస్తూ జై శ్రీరామ్. ఈరోజు హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్ర ఎంతో చూడు నిరాడంబరంగా జరుగుతూ ఉంది. దేవుడు పైన కూడా కరుణించినాడు. ఎంతో చల్లటి వాతావరణం ఈరోజు. ఇంకా రాబో రోజుల్లో ఈ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఇంకా సంవత్సరం ఇంకా వైభవంగా ముందుకు తీసుకుపోతామని కులాలకు ప్రాంతాలకు మతాలకు అతీతంగా ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో ఊపినిస్తోంది. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఈ హనుమాన్ ర్యాలీకి విచ్చేసినారు. కాబట్టి ఇంకా ముందు ఈ హనుమాన్ ర్యాలీని ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా ఈ మదనపల్లి నియోజకవర్గంలో శ్రీరామ్ జై శ్రీరామ్ అనే ఒకే నినాదం వినపడుతూ ఉంది. రాబో రోజుల్లో ఇంకా ఇది ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు జరుగుతున్నటువంటి హనుమాన్ శోభాయాత్ర మదనపల్లి పట్టణంలో ఇంత గొప్పగా ప్రజలంతా పాల్గొనడం, ప్రతి వీధిలో కూడా ప్రతి ఇంటి నుంచి కూడా స్వాగతం చెప్పడం, ఇది చాలా హిందూ చైతన్యానికి ఇది ఒక సంకేతం. భవిష్యత్తులో హిందూ చైతన్యం మరింత చైతన్యవంతమై మొత్తం అంతా కూడా హిందూ శక్తిని ప్రదర్శించేటువంటి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. వాటన్నింటినీ విజయవంతం చేసి మదనపల్లిలో హిందూ శక్తిని అందరూ కూడా చూపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. హనుమాన్ జయంతి సందర్భంగా మన మదనపల్లి పట్టణంలో ప్రతి సంవత్సరం నిర్వహించుకునే విధంగానే హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా ఈ రోజు మదనపల్లి పట్టణంలో హిందూ బంధువులు అందరి సహకారంతో ఈ రోజు హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మదనపల్లిలో ఇంతవరకు కన్నీ వెరిగిన విధంగా ఈ రోజు హిందువులందరూ చైతన్యవంతులై హిందువులందరూ ఐక్యత చాటడం కోసం ఈ రోజు మదనపల్లిలో ఈ యొక్క మహార్యాలీలో అందరూ కూడా శోభాయాత్రను విజయవంతం చేయడం కోసం విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువుకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకున్నాం. జై హింద్, జై భారత్. హనుమాన్ శోభయాత్ర మదనపల్లి పట్టణ నడివీధుల్లో అంతా చాలా ఆడంబరంగా చాలా ఘనంగా పండుగ వాతావరణం జరుపుకుంటూ హనుమాన్ శోభయాత్ర ఈరోజు సొసైటీ కాలనీ రామాలయం నుంచి స్టార్ట్ చేసి నీరుగుట్టోరపల్లి టూటౌన్ పోలీస్ స్టేషన్, అదేవిధంగా డిఎస్పి బంగ్లా మీదుగా ఎన్వీఆర్ లేఅవుట్, మదనపల్లి మెయిన్ బజార్, బెంగళూరు బస్టాండ్ మరియు రామాలయం టెంపుల్ వరకు గుడి వరకు తీసుకువెళ్తున్న హనుమాన్ శోభయాత్ర చాలా ఘనంగా ఉంది, చాలా బాగుంది. ఈరోజు భారతదేశానికి ఒక ఆదర్శవంతమైన శోభయాత్ర, ఒక సందేశం ఇస్తున్న శోభయాత్ర. ఎలాగంటే మనమందరము కలిసి మనము మానవతా విలువలు చాటుకుంటూ భారతదేశ ఐక్యతను చాటుకుంటూ ముందుకు నడుస్తున్న శోభయాత్ర. ఈరోజు ఈ శోభయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హిందూ బంధువులందరికీ నా పాదాభివందనాలు. ప్రతి సంవత్సరం జరిగే బైక్ ర్యాలీలో ఇంత ఘన వైభవంగా జరగడం ఇదే మొదటిసారి. ఇలాగే ప్రతి సంవత్సరం పార్టీలకు కులాలకు సంబంధం లేకుండా ఇలాగే అందరం కలిసి చేసుకుందాం. జై శ్రీరామ్. అందరికీ నా పాదాభివందనాలు. జై శ్రీరామ్. ఈరోజు హనుమాన్ శోభాయాత్ర జరుగుతోంది మదనపల్లిలో. మదనపల్లి పేరు ఒరిజినల్గా తమ్ముడు చెప్పినట్టు మర్యాద రామన్న ఊరు. ఇది చాలా మంది మర్చిపోయింటారు, మర్యాద రామన్న ఊరు. దానికి నిదర్శనంగా హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ కూడా ఐకమత్యంగా శాంతివంతంగా ఉంది. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రపంచ దేశాలలో శాంతివంతంగా అన్ని కులాలు అన్ని మతాలతో కలిగి ఉన్నటువంటి భారతదేశం శాంతివంతంగా ఉన్నట్లు ఏ దేశంలోనూ లేదనో, ఏ ప్రపంచంలో ఏ దేశము లేదు. దాంట్లో ముఖ్యంగా భారతదేశం ఉంది. భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో మదనపల్లి ఎగ్జాంపుల్గా చెప్తున్నాం. హిందూ ముస్లిం ఐక్యత చిన్న పన్న చితుకు బతుక ఏదైనా జరిగినా కూడా మళ్ళీ పెద్దలందరూ కూడా సెట్ చేసి మళ్ళీ ఐకమత్యం చేసి సత్తు చిరిగిపోతే కుట్టుకున్నట్లుగా అందరూ కూడా చక్కగా నీట్గా
పద్ధతిగా ఉన్నటువంటి ఇది మర్యాద రామన్న ఊరిలో హనుమాన్ ర్యాలీ జరుగుతూ ఉంది, హనుమాన్ శాంతి ర్యాలీ జరుగుతూ ఉంది. దానికి మా ముస్లిం సోదరులు అందరూ కూడా ఎమ్మెల్యే తరఫున వారి ఫ్రెండ్స్, బంధువులు, మా మిత్రులు, ముఖ్యంగా అర్థం ముక్కాల మంది నా ఫ్రెండ్సే ఉన్నారు ఇక్కడ. దాని చాలా సంతోషం. అయితే ఒకటి చెప్పదలుచుకున్నా, శాంతివంతమైన దేశం ఏదైనా ఉంది అంటే ప్రపంచంలో భారతదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి పట్టణంలో హనుమాన్ శోభయాత్ర ముస్లిం సోదరులు ఘన స్వాగతం పలుకుతున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా మదనపల్లి మత సామరస్యానికి నిలయం. ఏ కార్యక్రమం జరిగినా కులాలకు మతాలకు అతీతంగా మానవత్వం మన మతం అని ఈరోజు పవిత్ర హనుమాన్ యాత్ర శుభ సందర్భంగా స్థానిక బెంగళూరు బస్టాండ్ నందు ముస్లిం సోదరులందరూ కలిసి ఈరోజు యాత్రికులకి ఘనంగా స్వాగతం పలుకుతున్నాం. దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మదనపల్లిలో హిందూ ముస్లిం ఐక్యతే నిదర్శనం. ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా ఒక ఐకమత్య సోదర భావంతో మంచి కార్యక్రమాలు చేస్తుంటాం. అందులో భాగంగా ఈరోజు స్థానిక బెంగళూరు బస్టాండ్ నందు హనుమాన్ శోభయాత్రికులకు ఈరోజు ముస్లిం సోదరులందరం కలిపి వాళ్ళకు స్వాగతం పలుకుతూ ఒకరితో స్వాగతం కలుపుతూ అందరం ఒక సోదర భావంతో ఐకమత్యమే ధ్యేయంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి భారతదేశంలో ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా హిందూ ముస్లిం సోదరులు అందరూ ఒక పద్ధతి ప్రకారం ఒక సాంప్రదాయం, ఏ పండగ వచ్చినా కూడా అందరం కలిసి పండగ చేసుకునే సాంప్రదాయం అది మదనపల్లి నుంచే ప్రారంభమైంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు శుభదినం, చాలా శుభదినం. ఈరోజు మదనపల్లి నుంచి మన భారతదేశానికి ఒక మంచి నిదర్శనాన్ని పంపించడానికి ఇక్కడ హిందూ ముస్లిం ఐక్యతతో ప్రతి సంవత్సరము మా ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్రకి, అదేవిధంగా ప్రతి ఒక్క పండుగ కూడా అన్ని పండుగలకు కూడా సమానంగా చేసుకునే సాంప్రదాయము హిందూ ముస్లిం క్రిస్టియన్ ఐక్యతకి మదనపల్లి నిదర్శనము. ఈ సందర్భంగా ఈరోజు మదనపల్లిలో జరగబో హనుమాన్ శోభయాత్రలో భాగంగా ఈరోజు స్థానిక మదనపల్లి బెంగళూరు బస్టాండ్లో వారికి స్వాగతం పలకడానికి మేమందరం ఇక్కడ స్వాగత ఏర్పాట్లు చేస్తూ వారి కోసం అని చెప్పి అన్ని మా వంతు దీనిగా ఒక మంచి మెసేజ్ని పంపించడానికి మేము ఇక్కడ అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా హనుమాన్ భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా ఇదే సాదర స్వాగతం పలుకుతూ మదనపల్లి హిందూ ముస్లిం క్రిస్టియన్ ఐక్యతకి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ వారికి ప్రత్యేకంగా అందరికీ కూడా మనమంతా ఒకటే, మదనపల్లి అభివృద్ధే మా ధ్యేయము. ఇక్కడ మతాలు లేవు, కులాలు లేవు, ఏమీ లేవు. మాది ఒకటే నినాదం, మదనపల్లి గడ్డ అభివృద్ధే మా నినాదం. మదనపల్లి ఇంతకుముందు గతంలో కూడా ఎన్నో పోరాటాల్లో మతాలకు అతీతంగా పోరాటాలు అంతా ఒకటయ్యి జిల్లా సాధించుకున్న దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మా మర్యాద పట్టణము మదనపల్లిగా అందరూ సమానం అని చెప్పి తెలియజేసుకోవడానికి ఇదే నిరసన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మదనపల్లి జిల్లాలో భారీ ర్యాలీ నా భూతో నా భవిష్యత్తు అనే రేంజ్లో తండ్రి హిందూగా పుట్టాం, హిందూగానే సాగాలి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై శ్రీరామ్. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా జరుగుతున్నట్టు హనుమాన్ భక్త శోభాయాత్రకి ఈరోజు మదనపల్లిలో ఉన్నటువంటి పుర ప్రజలు, రాజకీయ నాయకులు, కులాలకు అతీతంగా విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హిందూ చైతన్య వేదిక వైపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటివి మదనపల్లిలో అనేకమైనవి మనం చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాం. ఇది ఒక హిందూ శక్తి ప్రదర్శన. భారతదేశంలో హిందూ జాతి నిజాయితీగా ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాలంటే హిందూ శక్తి ప్రదర్శన జరగాలి. ఈ శక్తి ప్రదర్శనలో ఇది ఒక భాగము. కాబట్టి హిందువులందరూ పాల్గొన్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈరోజు మదనపల్లిలో జరుగుతున్నటువంటి పవిత్ర హనుమాన్ శోభయాత్రలో పాల్గొనే హనుమాన్ భక్తులకంతా స్వాగతం పలకడానికి ఇక్కడ ముస్లిం సోదరులందరూ ఏకమై ఉన్నారు. ఎందుకంటే అందరూ చూస్తూనే ఉన్నారు, ఈ హనుమాన్ శోభయాత్రలో కొన్ని ప్రాంతాల్లో సంఘ విద్రోహ శక్తులు ఏ విధంగా చొరబడుతున్నారు. అటువంటి వారికి అవకాశం ఇవ్వకుండా మదనపల్లిలో ముస్లిం సోదరులే
దగ్గరుండి హనుమాన్ శోభయాత్ర పాల్గొన్నటువంటి భక్తులకి అందరికీ స్వాగతం పలకడానికి సిద్ధమయ్యాము. మేము ఒకటే కోరుతున్నాము, ప్రతి ఒక్క ప్రజలకి, హిందూ ముస్లిం సోదరులకి, ఎంతసేపు సంఘ విద్రోహ శక్తులు చొరబడి శాంతి భద్రతలకు భంగం కలిగించాలన్న ఉద్దేశంతో ఇరు వర్గాల్లోనూ ఉంటారు. అటువంటి వారితో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శాంతి భద్రతలకి ఎటువంటి సమస్య రాకుండా ప్రతి ఒక్క ఇరు వర్గాలు సహకరించాలన్న ఉద్దేశంతో ఈరోజు మదనపల్లి బెంగళూరు బస్ స్టాండ్లో ఈ హనుమాన్ శోభాయాత్ర భక్తులందరికీ స్వాగతం పలకడానికి మేమంతా స్వాగతం ఇస్తున్నాము.